ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పండుగ పూట ఘోర విషాదం, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. శ్రీరామనవమి పండుగ పూట ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాన్పూర్ ప్రయాగ్రాజ్ హైవేపై జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. డోర్మా పెట్రోల్ పంపు సమీపంలోని రోడ్డు పక్క నిలిపి ఉంచిన ఒక భారీ ట్రాలీని వేగంగా వచ్చినటువంటి ఒక పికప్ వ్యాన్ వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం పికప్ వ్యాన్లో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఫతేపూర్ జిల్లా మాల్వా ప్రాంతంలోని బడోకర్ గ్రామానికి చెందిన వీరందరూ కూడా శ్రీరామనవమి సందర్భంగా శీతలాధామ్ దర్శనం కోసం పికప్ వ్యాన్ అద్దెకి తీసుకుని వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 3:45 సమయంలో ఈ ఘోర ప్రమాదం అయితే సంభవించింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందంటున్నారు. వ్యాన్ ఢీకొన్న వేగానికి పికప్ వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. వాహనంలో ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. స్థానికులందరూ వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది 4 అంబులెన్సులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే 8 మంది మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులకు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స అయితే అందజేస్తున్నారు. ప్రమాద కారణంగా హైవేపై కొంతసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు.